ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, తల్లి, నిద్రించే ముందు ఒక్కసారి నీ సాయి చెప్పేది విను. ఒక ఆనందకరమైన వార్త, సంతోషకరమైన వార్త నీకోసం తీసుకువచ్చాను. విని ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఎలాంటి వార్తను తీసుకుని వచ్చారో, అసలు ఆ శుభవార్త ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఒక్కసారి నువ్వు నిద్రించే ముందు నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నువ్వు ఊహించని వార్త, శుభవార్తను నీ కంటపడేలా చేస్తాను. వింటావు కదా బిడ్డ? జాగ్రత్తగా విన్నావు అంటే నీ జీవితానికి ఒక దారి కూడా తప్పకుండా కనిపిస్తుంది. వినమ్మా. అతి త్వరలోనే నువ్వు ఒక శుభవార్తను వినబోతున్నావు. అది కూడా నీ మనసుకి ఎంతో సంతోషాన్నిచ్చి ఒక మంచి ఆనందకరమైన వార్త బిడ్డ. అది విన్నాక నువ్వు ఎంతో ఆనందిస్తావు. చెప్పాలి అంటే నీ ఆనందం మాటల్లోనే కాదు, నీ మొహంలో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తని నేను నీకు తెలియజేయబోతున్నానమ్మా. తెలియజేయడమే కాదు, త్వరలోనే అది నీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నాను. విను తల్లి, ఇది నీకే కాదమ్మా, నీ కుటుంబానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలానే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కటి చెప్పనా? ఇది నువ్వు నా దగ్గర ఎప్పటి నుంచో అడుగుతున్నావు. అసలు మరీ ప్రతిరోజు కూడా నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నా ఒక మంచి గొప్ప వార్త ఇది. ఇది విన్నావు అంటే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు తల్లి. ఇది కదా బాబా నేను మిమ్మల్ని కోరింది అని ఆశగా అడుగుతావు. ఇది సహజమే తల్లి. ఎందుకంటే ఎవరికైనా సరే కావాల్సిన వార్త వినాలి అనుకుంటున్న శుభవార్తలు విన్నారు అంటే ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేము కదా. అలానే బిడ్డ, ఎవరు ఏదైతే కావాలి అనుకుంటారో ఖచ్చితంగా అది వాళ్ళకి అందిస్తాను. నీ తండ్రిగా అది నా బాధ్యత కదా. కాబట్టి ఎప్పుడు కూడా నీ సాయి మీద నమ్మకాన్ని అస్సలు కోల్పోవద్దమ్మా. మంచిగా ఉండడం చాలా మంచిదే బిడ్డ. కానీ మంచి చేసే పనిలో మాత్రం అమాయకత్వం కలిసింది అంటే మంచికి చెడే ఎదురవుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. తరుణోపాయం ఆలోచించకుండా తాహతకు తగిన సహాయాలు చేయడానికి వెళ్ళి మంచితనాలు ఎప్పుడూ కూడా ముప్పును మిగులుస్తున్నాయని గుర్తుంచుకో. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనం నిన్ను ముంచేస్తుంది అని గుర్తుపెట్టుకో తల్లి. వీళ్ళు మంచివాళ్ళు అని అందరి నుంచి కితాబు రావాలని చేసే మంచితనం నీకు అనేక ఆపదను తీసుకొస్తుంది. కాబట్టి ఎవరో ఏదో అంటారు అని వాళ్ళ పొగడ్తల కోసమో వీళ్ళ మాటల కోసమో నిన్ను నువ్వు నిరూపించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయకు. అలా చేసి నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటావు. అర్థమైంది కదా బిడ్డ? ఒక్కటి చెబుతాను విను. మోసగించడం ఎంత పాపమో మోసగించబడడం కూడా అంతే పాపం అని నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు ఎవరికి సాయం చేయాలో, ఎవరికి సాయం చేయకూడదో, ఎవరు నీ నుంచి సాయం పొందాలని వస్తున్నారో, ఎవరు నీకు ముప్పు కలగాలని చూస్తున్నారో అందరినీ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తనని జాగ్రత్తగా గమనించు. ఆచితూచి అడుగు వేయి బిడ్డ. ఆచితూచి మాట్లాడు. అప్పుడే నీకు మంచి జరుగుతుంది. అలా కాకుండా ఏదో ఒక పని చేశావు అంటే నీ జీవితం అనేది చేతులారా నువ్వే నాశనం చేసుకున్నట్లు అయిపోతుంది. అర్థమైంది కదా బిడ్డ? నిందిస్తున్న వాళ్ళందరినీ నువ్వు అస్సలు దూరం చేసుకోవద్దమ్మా. ఎందుకో తెలుసా? పొగుడుతున్న వాళ్ళందరికీ కూడా నువ్వు పల్లకిని వేయకమ్మా. కావాలని నిందించే వాళ్ళు ఉంటారు, నీకు మంచి జరగాలని చెయ్యి అందించే వాళ్ళు కూడా ఉంటారు అని నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. పొగిడారు కదా అని పొంగిపోయి, తిట్టారు కదా అని అస్సలు నిరుత్సాహపడకు. ఎవరు ఎలాంటి వారో ఇప్పుడే నీకు ఎలా తెలుస్తుంది చెప్పు? ఉండే కొద్దీ కదా, అసలు నీ కష్టకాలంలోనే కదా ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు నీ మంచి కోరుతున్నారో, ఎవరు నీ చెడు కోరుతున్నారో నీకు అర్థమయ్యేది. కాబట్టి కాస్త అట సమయం తీసుకో. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని అప్పుడు వాళ్ళకి మాట సాయం చేయడం కానీ, ఏదైనా సరే సాయం చేయడం కానీ నువ్వు చేస్తూ ఉండు. ప్రతిఫలం కోసం పొగిడే వాళ్ళు కూడా నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు. ప్రతీకారం కోసం కూడా పొగిడేవారు ఉన్నారమ్మా. కాబట్టి ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే నీలోని లోపాలను అంతర్మదనం చేసుకొని నువ్వు పరిశీలించిన రోజే పొగడ్తలనేటివి పరిచారకులుగా, నిందలనేటివి విజయానికి నిచ్చెనలుగా మారుతాయని నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. అర్థమైంది కదా? జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మసులుకు. అతి త్వరలోనే నీకైన శుభవార్తని నేను నీకు తెలియజేయబోతున్నాను. సంతోషంగా ఉండు బిడ్డ. ఆ శుభవార్త విన్నాక నువ్వు నీ కుటుంబ సభ్యులతో కలిసి నా దర్శనానికి రాబోతున్నారు. నా బిడ్డ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ.
నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా, ఇక ఎలాంటి దిగులు లేదు, సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.